సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన 50K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం, మీరు తలుచుకుంటే అయిపోద్ది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ ఈ రోజు కూడా మార్కెట్ ఏం చేస్తుందో కూడా చూద్దాం. ఫస్ట్ FIDI డేటా నిన్నటిదే, ఇంకా ఈ రోజు లోడ్ అవ్వలేదు. సో ఈ రోజు మొత్తం షార్ట్ కవరింగ్ జరిగింది, దాని గురించి మనం మాట్లాడదాం. ఇది నిన్నటి డేటా కాబట్టి ఓకే, ఈ రోజు డేటా లోడ్ అవ్వలేదు. లోడ్ అయ్యాక మీరు ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇంట్రాడేలో చూద్దాం. ఇంట్రాడేలో నిఫ్టీ ఈ రోజు ఏం జరిగిందో ప్రాపర్గా మీరు అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవడం ఫ్లాట్ ఓపెనింగే, పెద్ద మేజర్ చేంజెస్ అంటే మేజర్ న్యూస్ ఇంపాక్ట్ ఏం పడలేదు మార్కెట్ మీద. ఏదైతే మనం టారిఫ్ రిలేటెడ్గా 50% అయ్యింది, ఇంపాక్ట్ పడుతుంది అనుకున్నాం, కానీ అది అవ్వలేదు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఓకే, బాగానే ఉంది, పక్కన పెడదాం. ఎందుకంటే ఇప్పుడు న్యూస్కి అది ఇంపాక్ట్ అవ్వలేదంటే మార్కెట్ దాని అసలు ఖాతరు కూడా చేయట్లేదు, అది వేరే మూడ్లో ఉంది మార్కెట్. సో అసలు న్యూస్ టారిఫ్ రిలేటెడ్గా మార్కెట్లో అసలు ఇంపాక్ట్ కూడా పడట్లేదు, వేరే విషయంలో అది పాజిటివ్గా ఉంది. బికాస్ చైనాకి మనకి ఒక రిలేషన్ ఏర్పడుతుంది ఈ టారిఫ్ వల్ల. సో యూజువల్లీ మనకి చైనా పాకిస్తాన్ రెండు మనకి ప్రాపర్గా సెట్ అవ్వు, అంటే మనకి పడదు చైనాకి మనకి. అలాంటిది ఫస్ట్ టైం చైనా ఇండియా కూడా కలుస్తుంది. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. అంటే టారిఫ్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు మన మార్కెట్ ప్రజెంట్. ఈరోజు జరిగిన మార్కెట్ బట్టి చెప్తాను, ఎందుకు కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ నుంచి చూడండి. ఇక్కడ మార్నింగ్ నుంచి కంప్లీట్ పుట్ సైడ్ మాత్రం ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. కాల్ సైడ్ ఎక్కడ పెరగలేదు, కాల్ సైడ్ ఉన్నది కూడా ఇంకా తగ్గుతూ వచ్చింది. కాల్ సైడ్ ఉన్నది కూడా తగ్గుతూ వచ్చింది, కూడా మైనస్ అయింది. ఈరోజు ఎక్స్పైరీ కాదు, బట్ స్టిల్ మార్కెట్లో కాల్ సైడ్ ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది, పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, విచ్ ఈస్ కొద్ది కైండ్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఓకే, అండ్ టోటల్ వచ్చేసరికి బోత్ ఆర్ ఈక్వల్. టోటల్ ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? టోటల్ రెండు ఈక్వల్. సో మార్కెట్లో ఒక రేంజ్ క్రియేట్ చేసి పెట్టారు. ఇన్ని రోజులు కాల్ ఉండాలి, ఇప్పుడు పుట్ పెరిగింది, సో ఒక రేంజ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక మార్నింగ్ నుంచి కొద్దిగా కాల్ ఉండాలి, తర్వాత పుట్ డామినేట్ చేస్తూ 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 వెళ్ళింది. ఒక విధంగా బ్యాంక్ నిఫ్టీలో ఒక ఫైట్ లా జరిగింది, బట్ ఓవరాల్గా పుట్ పెద్దది, బట్ టోటల్ ఓవేలో కూడా కొద్ది కాల్ పెద్దది. కానీ ఓకే, అంటే మరీ మేజర్ డిఫరెన్స్ ఏం కాదు, కానీ ఓకే ఓకే ఓకే. ఇది నిఫ్టీ. అండ్ ఇప్పుడు మనం 50 మినిట్స్ లాస్ట్ 60 మినిట్స్లో నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది చూద్దాం. ఈరోజు నిఫ్టీలో హైలైట్ థింగ్ ఏంటంటే ఇదే లాంగ్ బిల్డప్, తర్వాత షార్ట్ కవరింగ్ షార్ట్ కవరింగ్ షార్ట్ కవరింగ్ షార్ట్ కవరింగ్, కంప్లీట్గా షార్ట్ కవరింగ్ జరిగింది. షార్ట్ కవరింగ్ అంటే ఏంటి? సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు బాగా, హెవీ అంటే హెవీ క్వాంటిటీ అని కాదు, కానీ మంచిగా బాగానే ఎగ్జిట్ అవుతూ వచ్చారు. ఉన్న వాళ్ళు అందరూ మెల్లిమెల్లిగా క్వాంటిటీ ఎగ్జిట్ చేస్తూ చేస్తూ మార్కెట్ని పైకి తీసుకెళ్లారు. సో లాంగ్ బిల్డప్ ఏదైతే వచ్చిందో ఇది ఫ్రెష్ బయింగ్ కాదు, అది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు లాస్ట్ 60 మినిట్స్లో లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్ లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్. మీకు బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా అంటే పాజిటివ్ మార్కెటే, కాకపోతే మధ్యలో ఒక షార్ట్ బిల్డప్ వస్తుంది, అది తీసేస్తే మిగతా అన్ని అంటే కొన్ని బై పొజిషన్స్ కొత్తగా ఉన్నాయి, కొన్ని షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. బ్యాంక్ నిఫ్టీ మనం నార్మల్గా చూసి నిఫ్టీని చూస్తే నిఫ్టీ కంప్లీట్ షార్ట్ కవరింగ్ వల్ల బాగా వెళ్ళింది మార్కెట్ పైకి. సో ఇప్పుడు మనం మన ట్రేడ్లోకి వద్దాం. ఈరోజు ఇక్కడ రండి, ఇది మన ట్రేడ్. ఓకే, సో 20K స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ నాకు ఎంట్రీ, అండ్ ఇక్కడ నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. లేదు, నా మార్కెట్ చాలా ప్రీమియం, చాలా స్లోగా మూమెంటం అయింది. ఇక్కడ నేను ఎగ్జిట్ అయ్యాను, మళ్ళీ వెంటనే ఇక్కడ ఈ క్యాండిల్లో రీఎంట్రీ, దాన్ని అది ఆ స్టాప్ లాస్ కవర్ అయిపోయి నేను తక్కువగా ఎగ్జిట్ అంటే 1300లో నేను లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయాను. దాని గురించి మనం మాట్లాడదాం, అది మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఈరోజు నేను మార్కెట్ ఎందుకు బాగుందన్నానో చెప్తాను రండి. మార్కెట్ పైకి వెళ్ళినా ఈరోజు ఎందుకు బాగుందన్నానో ఒకటి గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో ఎప్పుడు ప్రీవియస్ కూడా మార్కెట్ మీరు ఒకసారి చూడండి. ఎప్పుడైనా సెల్లింగ్ మార్కెట్ వస్తే ఎలా వస్తుంది మీకు తెలుసు. సెల్లింగ్ మార్కెట్ వస్తే ఇట్లా వచ్చి పైకి పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ వెళ్ళి హాల్ట్ చేసి దెన్ మళ్ళీ పడుతుంది, ఇది సెల్లింగ్ మార్కెట్. పైకి వెళ్ళినప్పుడు కూడా మార్కెట్ చూడ హాల్ట్ అయ్యి ఇట్లా పైకి వెళ్ళింది. ఈవెన్ సెల్లింగ్ మార్కెట్లు ప్రాపర్గా ఉన్న సెల్లింగ్ మార్కెట్లు అన్నీ ఇట్లానే చూడండి. ఒక చైన్ ప్రాపర్స్లో వెళ్తాయి, ఇట్లా వచ్చిందా, ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసింది, బ్రేక్అవుట్, మళ్ళీ ఒక స్ట్రక్చర్, బ్రేక్అవుట్, మళ్ళీ ఒక స్ట్రక్చర్, బ్రేక్అవుట్. సో అబ్జర్వ్ చేయండి, స్ట్రక్చర్లు బ్రేక్అవుట్ అవుతూ ఉంటాయి, ఇట్లా నడుస్తుంటుంది. ఓకే, అంటే ప్రాపర్ రిట్రేస్మెంట్లు అవుతూ వెళ్తుంటాయి. ఓకే, బాగానే ఉంది. ఇది మేజర్ ప్రీవియస్ ఏదైతే ఇక్కడ మంచిగా స్పైక్ వచ్చిందో షార్ట్ కవరింగ్, ప్రీవియస్ కూడా అంటే లాస్ట్ ఎక్స్పైరీ రోజు కూడా మీరు నమ్ముతారా నమ్మరు, 7th మీరు వెళ్ళి ఒకసారి ట్రేడింగ్ ట్రిక్లో డేటా చూడండి. 7th కూడా లాస్ట్ క్లోజింగ్ టైంలో షార్ట్ కవరింగ్ ర్యాలీ వల్ల మంచి స్పైక్ వచ్చింది. ఓకే, సో ఈ రోజు కూడా సేమ్ అదే లెవెల్ దగ్గర షార్ట్ కవరింగ్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఒక ర్యాలీ వచ్చింది టిల్ హై వరకు.
ఓకే. బానే ఉంది. బట్ ఈరోజు మార్కెట్ బాగా వెళ్ళింది. కొద్ది పుల్ బ్యాక్ తీసుకుంది. మళ్ళీ ఎళ్లి హాల్ట్ సెల్లర్‌కి ప్రతి దగ్గర ఛాన్స్ ఇచ్చిందండి. ఎందుకు నేను బావుందన్నానంటే ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ క్రియేట్ చేసిందా? ఇట్లా డోజీ టైపు. అంటే అక్కడ ఏంటి తెలుసా? మార్కెట్‌లో ఫైట్ అవుపింది. నువ్వైనా తీసుకెళ్ళు, నేనైనా తీసుకెళ్తానని. అంటే సెల్లర్‌కి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు తీసుకెళ్ళమని. బట్ సెల్లర్ తీసుకెళ్ళలేకపోయాడు. ఇక్కడ ట్రై చేసాడు, ఎళ్ళలేకపోయాడు. ఇక్కడ కూడా ట్రై చేసాడు. ఇక్కడ కూడా తీసుకెళ్ళలేకపోయాడు. ఆఫ్టర్ దిస్ ఎప్పుడైతే దీని హై పోయిందో, దీని హై తర్వాత మార్కెట్‌లో ఇంకెక్కడ సెల్లర్ రాలేడు. బయర్ మాత్రం స్ట్రాంగ్‌గా తీసుకెళ్ళాడు మార్కెట్‌ని. మేబీ క్యాండిల్స్ స్ట్రాంగ్‌గా లేకపోయినా కంటిన్యూగా బయర్ తీసుకెళ్ళాడు. మార్నింగ్ చూడండి మార్కెట్‌లో ఇగో గ్రీన్, రెడ్, గ్రీన్ అంటే ముగ్గురు ఇక్కడ ఫైట్ అయ్యింది. ఫస్ట్ 15 మినిట్స్ 3 క్యాండిల్ చూడండి. ఫస్ట్‌లోనే ఏమైంది? ఫైట్ అయింది ముగ్గురు. తర్వాత బయర్ తీసుకెళ్ళాడు. ఈ లెవెల్ దగ్గర సెల్లర్‌కి ఒక ఛాన్స్ వచ్చింది. ఈ లెవెల్ ద్వారా సెల్లర్ ఒక ట్రై చేశాడు డౌన్ సైడ్కి. ఎక్కడ ట్రై చేశాడు? ఒక డౌన్ సైడ్ ట్రై చేసిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి బాగా ధ్యానంగా. ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే బయింగ్ క్యాండిల్ ఎక్కడ ప్రెషర్ వచ్చింది? ఇక్కడ బయింగ్ ప్రెషర్ వచ్చింది. నేను ఇదే అబ్జర్వ్ చేస్తుంటాను. ఫస్ట్ క్యాండిల్స్ కదా, ఇట్లా చూడండి. ఇలా ఒక మార్క్ చేసుకోండి. ప్రీవియస్ ఇది ఎన్నిసార్లు సపోర్ట్ తీసుకుందో చూడండి. దాని తర్వాత ఇది డౌన్. ఫస్ట్ 3 క్యాండిల్స్ ఇక్కడ ఫైట్ అయ్యాయి. తర్వాత ఇది ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఒక డే హై బ్రేక్అవుట్ వచ్చినట్టు బ్రేక్అవుట్ వచ్చింది. తర్వాత ఈ లెవెల్లో సెల్లర్స్ ఉన్నారు కాబట్టి సెల్లర్ డామినేట్ చేశాడు. ఓకే, సెల్లర్ డామినేట్ చేశాడు, కిందకి తీసుకొచ్చాడు. బట్ నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే నెక్స్ట్ క్యాండిల్ ఉందో ఈ మేజర్ క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్ కింద కానీ క్లోజింగ్ వచ్చుంటే ఈరోజు మనం డౌన్ సైడ్ మార్కెట్ చూసేవాళ్ళం. బట్ అది రాలేదు. నెక్స్ట్ ఇమ్మీడియట్గా 2 క్యాండిల్స్ పైకి వచ్చింది. ఇక్కడ ఫైట్ అయింది, తీసుకెళ్ళలేకపోయారు. అంటే ఒక ట్రై చేశారు. మళ్ళీ దీనిపైన ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఒక ట్రై చేశారు, అవ్వలేకపోయింది. దెన్ మార్కెట్లో బయర్స్ ఫుల్గా యాక్టివ్ అయిపోయారు. అందుకు షార్ట్ కవరింగ్ కమ్ క్లోజింగ్ టైంలో లాంగ్ బిల్డప్ పడింది. ఓకే, ఇప్పుడు మనం మార్కెట్లో మన లెవెల్స్ చూసుకుందాం. సో ఈరోజు రండి మార్కెట్లు ప్రజెంట్ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇది ఇంకా హై అయితే బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రజెంట్ ఇది ఒక హై, లాస్ట్ టైం ఇది స్వింగ్ హై. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాక్ట్ ఆ స్వింగ్ హై దగ్గర ఉంది. ఎప్పుడు మనకు బ్రేక్ అవుతుంది? మన 24,700 ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి. దీనిపైన మనం ఏదైనా బై చేసుకోవచ్చు. ఓకే, దీనిపైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. బట్ ప్రజెంట్ అయితే స్వింగ్ హై బ్రేక్ అవ్వలేదు కాబట్టి బట్ మనం సపోర్ట్లు చూద్దాం. ఇది ప్రజెంట్ ఉన్న ఒక సపోర్ట్. ఓకే, మార్కెట్కి ప్రజెంట్ ఉన్న మేజర్ సపోర్ట్. ఇక్కడ నుంచే మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రివర్సల్ అయ్యింది. ఓకే, డన్. సో ఇది గ్రీన్ కలర్ పెట్టుకుంటున్నాను నేను. ఇది గ్రీన్. దీని తర్వాత దానికి కింద ఇంకేమైనా ఉంది అంటే ఇక్కడ ఈ రెండు అట్లా ఉన్నామండి. పైన రెసిస్టెన్స్కి వచ్చేసరికి దిస్ ఈస్ ద రెసిస్టెన్స్. ఇప్పుడు నాకు అడిగితే అదే రెసిస్టెన్స్. దాని పైన ఇంకొకటి ఏదైనా రెసిస్టెన్స్ ఉందంటే ఇది. ఇప్పుడు నాకు 24,700 ఇదే మేజర్ కీ పాయింట్. ఇప్పుడు దీని పైన కానీ నా క్లోజింగ్ వస్తే ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ అండి. ఎందుకంటే నా ఇన్వెస్టింగ్ ప్లాన్ ఉంది. సో అది నాకు ట్రిగ్గర్ అయిపోద్ది. 15 మినిట్స్లోకి వెళ్దాం. ఈటీఎఫ్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కనుక్కొని చేసుకోండి. బట్ నా ప్రాసెస్ నేను చెప్తున్నాను. నిఫ్టీ 50 ఎలా ఉందో ఈటీఎఫ్లు కూడా సేమ్ అలానే. నిఫ్టీ బీస్ కానీ ఈటీఎఫ్లు అన్నీ పడుతున్నాయి. సేమ్ ఎక్కడో 300 దగ్గర ఉన్న ఈటీఎఫ్లు ఇప్పుడు 200, 240 దగ్గర ఇట్లా తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి ఈటీఎఫ్స్ కూడా. సో మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కనుక్కొని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. నా ప్లాన్ ఎప్పుడైతే ఈ స్వింగ్ 24,700 ఏదైతే మేజర్ డబుల్ స్వింగ్ ఉందో దీనిపైన నాకు ఒక 1 డే ప్రాపర్ క్లోజింగ్ వచ్చేస్తే నేను ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం మొదలెడతా. ఎందుకంటే డౌన్లో బాటంలో దొరికే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుద్ది నాకు టాప్కి వెళ్ళే వరకు. ఓకే, సో అదనమాట. ఇప్పుడు పాయింట్ ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, నేనేమో ట్రేడ్ చెప్పట్లేదు. ఇట్ ఈస్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. నా వ్యూ మీకు చెప్తున్నాను. నా ఈటీఎఫ్లు అది ఆల్రెడీ లాస్ట్ సండే మా స్టూడెంట్స్తో కూడా సేమ్ అదే డిస్కస్ చేశాను. నేను ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం ఇది. ఎప్పుడు మార్కెట్ ఆల్రెడీ డౌన్లో ఉంది, ఇక్కడ నుంచి రివర్స్ అయినప్పుడు ఎప్పుడైతే రివర్స్ అయ్యి మనకు కన్ఫర్మేషన్ ఇస్తుందో నిఫ్టీ, అక్కడ మన ఈటీఎఫ్లో కూడా దూరొచ్చు అని అంతే. ఓకే, సో ఇప్పుడు నేను అదే ట్రేడ్ ప్లాన్ కాదు, నేను ఎవరికి సజెస్ట్ చేయట్లేదు, క్లియర్గా చెప్పేస్తున్నాను ముందే. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం 24,600 ఇక్కడ ఒక లెవెల్ పెట్టుకోండి. ఇది ఒక మంచి రెసిస్టెన్స్. ఓకే, దీని పైకి మార్కెట్ వెళ్ళాలనుకుంటుంది కన్ఫర్మ్గా 24,700. నా మెయిన్ టార్గెట్ ఇదే 24,700. దీనిపైన నాకు 1 డే క్లోజింగ్ వస్తే నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. వచ్చే రోజుల్లో 24,900 కూడా వెరీ గుడ్ లెవెల్. దీనిపైన కూడా నాకు ఇంకా 30 మినిట్స్ క్యాండిల్ వచ్చినా చాలు. ఇంకా మెయిన్ ఇప్పుడు రేపు నాకు ఫస్ట్ థింగ్ 24,600 పైకి కానీ మార్కెట్ వెళ్తే నాకు 24,700 పైన నేను బై చేస్తా. లేకపోతే చేయను, వదిలేస్తాను. మార్కెట్ ఏది చేస్తే చేయనివ్వండి, నేనేం చేయను. 24,700 పైన నేను బై చేస్తాను. ఓకే,
ఒకవేళ రేపు మార్కెట్ డౌన్ వచ్చింది అనుకోండి, మీరు జస్ట్ ఒక ఇలా స్మాల్ ట్రెండ్ లైన్ పెట్టుకోండి. మార్కెట్ డౌన్ వచ్చింది అనుకోండి, 24,500 ఇగో ఇక్కడ ఒక లెవెల్ అని చూడు, దీని కింద ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. అండ్ నెక్స్ట్ అలాగే 24,356 దీని కింద కూడా ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఇక్కడ డౌన్ సైడ్, ఇక్కడ అంతే, ఇంక మేజర్ ఏం చేంజెస్ లేవు. 24,500 కీ లెవెల్. నేను కీ లెవెల్ అన్నానంటే తెలుసు మీకు అది ఎంత ఇంపార్టెంటో. దీని కిందగానే మార్కెట్ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్ 24,356 కింద కూడా డౌన్ సైడే. అప్ సైడ్కి మాత్రం 24,700 పైన మాత్రం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఇది నా నిఫ్టీ వ్యూ. ఇప్పుడు కమింగ్ టు సెన్సెక్స్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎక్కడైతే రెసిస్టెన్స్ పెట్టుకున్నా అక్కడ వచ్చి అయింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది కూడా మనకి ఏమైపోద్ది, సపోర్ట్ కింద అయిపోద్ది ఈ లెవెల్ కూడా. ఓకే, సో ఈ లెవెల్ కూడా ప్రజెంట్ ఒక ఎగ్జాక్ట్ ఒక సపోర్ట్ కింద అయిపోతుంది. ఇప్పుడు పాయింట్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నానో చూసుకోండి. ఇక్కడ ఈ లాస్ట్ లెవెల్ అవసరం లేదు, ఇంత కిందకి మార్కెట్ టైం పడుతుంది. ఓకే, నా వ్యూ. మీరు ఈవెన్ సెన్సెక్స్ కూడా సేమ్ రేపు ఎక్స్పైరీ కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 80,600 ఓకే, ఈ లెవెల్ ధర ఉంది, ఇక్కడ జోన్ పెట్టుకోండి. మార్కెట్ దీని పైకి వెళ్తే నేను బై ప్లాన్ చేయను. 81,000 పైన నాకు ఒక ప్రాపర్ 1 day క్లోజింగ్ రావాలి. అండ్ దీనిపైన ఇంట్రాడేలో 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చినా దీనిపైన నేను ప్లాన్ చేస్తా. దిస్ ఈజ్ అప్ సైడ్కి లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్. బట్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్కి రావాలంటే 80,200 ఈజ్ ఎ కీ లెవెల్. ఇక్కడ ఇదే కీ లెవెల్. నేను ఎగ్జాక్ట్గా ఎక్కడైతే లెవెల్ పెట్టాను దీని కింద కానీ మీకు ఒక 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందో మీరు ఏం చేస్తారు, డౌన్ సైడ్. అండ్ 79 ఓకే, 79,800 ఇది కొద్దిగా ఇంపార్టెంట్ లెవెల్ అయిపోతుంది. 79,800 ఎందుకంటే ప్రీవియస్ ఇప్పుడు 2 సార్లు ఇక్కడ నుంచి రివర్స్ అయింది. 79,800 ఇది 2 సార్లు ఇక్కడ నుంచి టర్న్ అయింది మార్కెట్. ప్రీవియస్ అయింది, ఇప్పుడు చాలా టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి మాలే మార్కెట్ అయింది. సో 79,800 కిందగానే మీకు ఒక ప్రాపర్ 1 hour క్యాండిల్ కానీ క్లోజింగ్ వచ్చింది అనుకో, అది సూపర్ సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే 2 times కష్టపడి పైకి తీసుకెళ్లారో, ఇక్కడ ఎవరైతే ఇంత మనీ అమౌంట్ పెట్టారో పైకి వెళ్ళడానికి అమౌంట్ తీశారు పెట్టారు, సో ఏదైతే జరిగిందో ఇక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. 79,800 లెవెల్ నుంచి పరిగెడతారు. సో ఇక్కడ 1 hour క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజింగ్ వచ్చిందంటే మాత్రం ఒక సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది. సో దీని కింద కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇక్కడ డౌన్ సైడ్కి అండ్ 80,200 ఇస్ ద కీ లెవెల్. దీని కింద కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. బట్ అప్ సైడ్కి మాత్రం 81,000 పైన నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. సింపుల్. ఓకే, బట్ నా వరకు నా వ్యూ మార్కెట్ 81,000 పైన నాకు 1 day క్లోజింగ్ వస్తే ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మార్కెట్ మళ్ళీ మనకి తిరిగి అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. చాలా కంటిన్యూగా ఇప్పుడు పడింది మార్కెట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పటి నుంచి పడుతూ వస్తుందంటే మార్కెట్, మీరు ఒక 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి. ఆల్మోస్ట్ జూన్ నుంచి జూన్ 27 నుంచి ఆగస్ట్ వరకు పడింది. దాని ముందు కూడా మార్కెట్ పడింది. ఎక్కడ సెప్టెంబర్ 2024 ఆ టైం నుంచి మార్కెట్ డీప్ కరెక్షన్ తీసుకుంది, బాగా డీప్. చూడండి ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంది. మళ్ళీ చాలా హ్యాపీగా రికవరీ చేసుకుంటా ఏప్రిల్ మార్చ్ మే మంత్ మళ్ళీ అంతా రికవరీ చేసుకుంటా పైకి వచ్చింది. ఇప్పుడు పైకి వెళ్ళలేకపోతుంది. ఇది రేంజ్ క్రియేట్ చేసుకుని పెట్టుకుంది. ఇగో ఇది మంత్లీ రేంజ్లో పెట్టుకున్నది మార్కెట్. ఇగో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇదంతా మంత్లీ రేంజ్. ఇక్కడ నుంచి ఇగో ఈ రేంజ్లోనే ఉంది మార్కెట్. ఇప్పుడు దీని కింద ట్రేడ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పైకి వస్తుంది. ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఇది దాటితే దెన్ మళ్ళీ మనకు ఆల్ టైమ్ హైలు ఇవన్నీ మనకి బాగా కనబడతాయి. అంటిల్ దెన్ మనం ఓకే రేంజ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం ఇలాగే ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, అది నిఫ్టీ అయినా అంతే, సెన్సెక్స్ అయినా అంతే, సేమ్ రెండు ఒకేలా ఉంటాయి. మీరు సేమ్ నిఫ్టీలో మీకు మూమెంటం వస్తుంది అంటే సెన్సెక్స్లో కూడా మూమెంటం వస్తుంది. మీరు అలానే ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈరోజు టెలిగ్రామ్లో టీటీ అప్డేట్ ఛానల్లో మీకు చూపిస్తాను ఏమైందో. మార్నింగ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ ట్రేడ్, ఈరోజు రెడీగా ఉన్నాను అని చెప్పి ఒక మనం కాల్ ఆప్షన్ తీసుకున్నాం. ప్రాఫిట్ వస్తుంది కానీ ప్రాఫిట్ ఫస్ట్ నేను ఇక్కడ బాగా వినండి, 150 క్వాంటిటీ ఏదైతే ఉందో నేను లాస్ బుక్ చేసుకున్నాను. కానీ ఇక్కడ చూడండి నేను ఏ టైంకి ఎగ్జిట్ చెప్పాను. ఓకే, మార్కెట్లో ఎంత ప్రాఫిట్ వస్తే అంతతో బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోండి అని చెప్పాను. ఓకే, సో 228 దగ్గర తీసుకుంది. ఆల్మోస్ట్ 11 o'clock నేను ఎగ్జిట్ చెప్పాను. ఆ టైంకి మార్కెట్ ప్రాఫిట్లో ఉండాలి. బట్ నేను ఎగ్జిట్ అవ్వలేదు, ఎందుకంటే నా టార్గెట్ హిట్ అవ్వలేదు, నా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. నేను అదే చెప్పాను, నేనైతే ఎగ్జిట్ అవ్వలేదు బికాస్ నా టార్గెట్ హిట్ అవ్వలేదు. బట్ నేను ఎన్ని గంటలకి ఎగ్జిట్ అయినా 11-12కి, అంటే 12 minutes వెయిట్ చేసిన తర్వాత నా స్టాప్ లాస్ హిట్ అయింది. ఆ 12 minutes ఇక్కడ చాలా మంది ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, నేను లాస్ బుక్ చేసుకున్నాను. తర్వాత సేమ్ రీఎంట్రీ లాస్ మొత్తం కవర్ అయింది. ఇది రీఎంట్రీ 4,000
4000 లాస్. మధ్యలో ఎన్ని ట్రేడ్లు ఉన్నాయి అనుకోకండి, చెప్తాను చూడండి. 4000 ఇక్కడ ఏదైతే ఇది ఫస్ట్ ట్రేడ్ 4500 చూపిస్తా, ఇది 4500 ఫస్ట్ ట్రేడ్. సేమ్ అదే స్ట్రైక్ ప్రైస్ 24,300 24 రీ ఎంట్రీ తీసుకున్నా, లాస్ మొత్తం కవర్ అయిపోయింది. మరి మధ్యలో ఇంకొక సిఏ ఇదే నేను ఈ స్ట్రైక్ ప్రైజ్ ఈ స్ట్రైక్ ప్రైజ్ రీ ఎంట్రీ తీసుకోకుండా కొత్త స్ట్రైక్ ప్రైజ్ ఏదైనా తీసుకుందామని వేరేది 24,250 తీసుకున్నా. బట్ ఎప్పుడు 50లో బాగా మూమెంటం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇది కీ పాయింట్ మైండ్లో గుర్తుపెట్టుకోండి, లెర్నింగ్ పాయింట్ కూడా. రౌండ్ లెవెల్స్ ఎప్పుడు బాగుంటాయి మూమెంటం. 24,300 24,400 500 రౌండ్ లెవెల్ బాగుంటుంది. ఇట్లా 50 ఏవైతే ఉంటాయో అవి బాగోవు. ఎందుకన్నా సింపుల్ లాజిక్ అని కాదు, రియాలిటీ. ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ కూడా ఎక్కడ కూర్చుంటారండి? 24,600 అంటే 600 ధర పైన కింద ఒక 5-10 పాయింట్ల రేంజ్ లో కూర్చుంటారు. 5-10-15 పాయింట్ల రేంజ్ లో కూర్చుంటారు. వాళ్ళు రౌండ్ లెవెల్ కూర్చోడానికి ట్రై చేస్తారు, కానీ అంటే రెసిస్టెన్స్ క్రియేట్ చేయడానికి రౌండ్ లెవెల్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ 50లో చూపెట్టరు. అందుకు రౌండ్ లెవెల్లో ఎప్పుడు మూమెంటం బాగుంటుంది. సో ఇక్కడ సేమ్ ఆ స్ట్రైక్ ప్రైస్, అందుకే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. అయ్యో ఇది ఎందుకు తీసుకున్నానని ఎగ్జిట్ అయిపోయి వెంటనే మళ్ళీ సేమ్ స్ట్రైక్ ప్రైస్ రీఎంటర్ తీసుకున్నాను, అక్కడ అది ప్రాఫిట్. ఇక్కడ పుట్ ఒకటి కనిపిస్తుంది కదా, అది లిమిట్ ఆర్డర్ పెట్టి ఉంచుకుంటాను నేను. మార్నింగ్ కాల్ ఆప్షన్ ఒకటి, పుట్ ఆప్షన్ ఒకటి, 2 లిమిట్ ఆర్డర్ పెడతా. అంటే నా స్ట్రైక్ ప్రైస్ బట్టి మార్కెట్ ఇక్కడ అప్పుడు నా కాల్ ఆప్షన్ వెళ్తుందా, సడన్ గా ఒకవేళ మార్కెట్ పడిపోయింది అనుకో పెద్ద క్యాండిల్తో, అప్పుడు నా వెంటనే ఏమైపోతుంది తెలుసా, నా పుట్ సైడ్ లిమిట్ ఆర్డర్ ట్రిగ్గర్ అయిపోయి వెంటనే ఏమైపోతుంది అంటే అది ప్రాఫిట్ ఇచ్చేస్తుంది. సో మనం సడన్ గా బిగ్ క్యాండిల్ అంటే బిగ్ స్పైక్ వస్తుంది అనుకో, ఆలోచించండి, ఎగ్జాంపుల్ పెద్ద స్పైక్ వస్తుంది అనుకో, అలాంటి దగ్గర నీకు కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వడం కూడా టైం లేదు అనుకో, అప్పుడు నీకు పుట్ ఆప్షన్ ఏదైతే లిమిట్ ఆర్డర్ ట్రిగ్గర్ అయిపోద్దో అది వెంటనే నేను సేవ్ చేస్తుంది. అట్లీస్ట్ ఒక 5-10 వేల నుంచైనా సేవ్ చేస్తుంది. అట్లా లిమిట్ ఆర్డర్ పెట్టి ఉంచుకుంటాను. నేను ఎప్పుడు ఉంచుకుంటా అంటే నేను చూసుకుంటాను మార్కెట్, ఓకే ఇది నా స్టాప్ లెస్ అనుకో, స్టాప్ లెస్ కొద్ది కింద ఇది నా పుట్ లిమిట్ ఆర్డర్ అని పెట్టి ఉంచుకుంటా. అట్లా లిమిట్ ఆర్డర్ ట్రిగ్గర్ అయిపోయింది, వెంటనే నేను ఎగ్జిట్ చేస్తాను. ఓకే అయిపోయింది. దాని తర్వాత నా కాల్ ఆప్షన్ 24,350 ఇంకో కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ఆ 350 చెప్పాను కదా 50లో సరిగ్గా ఉండదని, అది 1,700 లాస్ తీసుకుంది. ఓవరాల్గా 1,300 లాస్ డన్ ఫర్ ద డే చేసి క్లోజ్ చేస్తాను నేను. బట్ డే ఎండ్కి వచ్చేసరికి మళ్ళీ మనం నేను ట్రేడ్ ఇప్పుడు ప్లాన్ చేయలేదు నేను, అంతే ఇంక వదిలేసాను. మార్కెట్ ఎలా వెళ్తే వెళ్ళమనండి. బట్ మన స్ట్రాటజీ ప్రకారం మనకి ఇక్కడ బై ఆల్మోస్ట్ డే ఎండ్కి వచ్చేసరికి మంచి ప్రాఫిట్ ఇది. ఓకే, సో ఇది 20K మీరు సెల్లింగ్ కింద వాడుకోవచ్చు ఆర్ బయింగ్ కింద వాడుకోవచ్చు, మీ ఇష్టం, మీరు ఎలాగైనా వాడుకోవచ్చు ఈ స్ట్రాటజీని. సెల్లింగ్ అంటే ఏం లేదు, మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తుంది అన్నప్పుడు పుట్ సెల్ చేసుకోవచ్చు, మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. మార్కెట్ పడుతుందంటే కాల్ సెల్ చేసుకోవచ్చు, లేదంటే మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది అన్నప్పుడు కాల్ ఆప్షన్ బై చేసుకొని కూర్చోవచ్చు డే ఎండ్ వరకు. అంటే మార్కెట్ సినారో బట్టి, లేదు పొటెన్షియల్ ఉంది అంటే డే ఎండ్ వరకు కూర్చోండి, లేదు పొటెన్షియల్ లేదు అంటే ఎంత వస్తుంది ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోండి, అదే బెటర్. ఓకే, సో అదనమాట. ఇంకా టీటీ ఛానల్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అండ్ A to Z కోర్స్ కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఎవ్రీ టైం నా నెంబర్ మీకు పెడుతూనే ఉంటాను. సో స్కామ్స్ నుంచి గురవ్వకండి, స్కామ్లో గురవ్వకండి. సో ఇది నా నెంబరు 700-145-6759. ఇది నా నెంబర్, ఇది సేవ్ చేసి పెట్టుకోండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా లైక్ మార్కెట్ రిలేటెడ్గా కానీ, లేకపోతే A to Z కోర్సులు మీరు జాయిన్ అవ్వాలనుకున్నా మీరైతే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా, నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికి వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.